శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అమానిత్వం మదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహः ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః పుత్రధారా గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతథోన్యథా జ్ఞేయం యతత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరమం బ్రహ్మ నసత్తన్నా సదుచ్యతే జ్ఞేయం యతత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరమం బ్రహ్మ నసత్తన్నా సదుచ్యతే. ఈ రకంగా ఏది జ్ఞేయమైన దాన్నో దాన్ని చెబుతాను, దాన్ని తెలుసుకుంటే అమృతత్వాన్ని పొందుతావు. అదేది అంటే అనాదిమతు అయిన పరబ్రహ్మ, అది సత్తు కాదు అసత్తు కాదని భగవంతుడు ప్రారంభించాడు. దానికి భాష్యకారులు జ్ఞేయం జ్ఞాతవ్యం యత్తత్ ప్రవక్ష్యామి ప్రకర్షేణ యథావత్ వక్ష్యామి. ఏది జ్ఞేయమో అంటే ఏది జ్ఞాతవ్యమో అని, ఏది తెలుసుకోదగినదో అని అర్థం. దానిని నీకు చెబుతాను, బాగా ఉన్నది ఉన్నట్లుగా చెబుతాను. ప్రకర్షేణ యథావత్ ప్రవక్ష్యామి, ఉన్నది ఉన్నట్లుగా చెబుతాను. అలాంటి నువ్వు చెప్పిన ఆ జ్ఞేయమైన దానిని జ్ఞాతవ్యంగా నేను తెలుసుకుంటే కిం ఫలం, ఏమిటా ఫలము అంటే తదితి ప్రరోచనేన శ్రోతు అభిముఖీకరణాయ ఆహా. దాన్ని తెలియపరిచి భగవంతుడు ఆసక్తి కలిగించడానికి, ఈ వింటున్న అర్జునుడికి ఆసక్తిని కలిగించడానికి, ప్రరోచనార్థము అతని వైపు తిప్పుకోవడానికి భగవంతుడు ఇలా చెప్పాడు. ఏదైతే జ్ఞేయం జ్ఞాత్వా, ఏదైతే తెలుసుకోవలసింది తెలుసుకున్నావో అలా తెలుసుకోవడం చేత అమృతత్వం అశ్నుతే, అమృతత్వాన్ని పొందుతావు. అమృతత్వం ఏమిటి? నా పునః మ్రియతే ఇత్యర్థః, మరలా మరణించవు అంటే పుట్టుక అనేది ఉండదు అని ఆ పరబ్రహ్మమే మన ఆత్మ అను జ్ఞానం వల్ల అమృతత్వాన్ని పొందుతావు అని చెప్పాడు. ఇక్కడ చిన్న సందేహం ఎవరికైనా కలగచ్చు. ఏంటంటే దాన్ని తెలుసుకున్న మాత్రం చేత, ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నంత మాత్రం చేత ఇక్కడే ఇప్పుడే మృత్యువుని తప్పించుకుంటామని అర్థం, అంతే కదా. ఇక్కడే ఇప్పుడే ఈ యొక్క బ్రతికుండగానే ఇక్కడంటే ఈ లోకంలోనే బ్రతికుండగానే మృత్యువుని తప్పించుకుంటామని అర్థం. అయితే అది ఎలా సాధ్యం, ఏ రకంగా సాధ్యం అవుతుంది? మనం అందరం పుట్టేవాళ్ళమి చచ్చేవాళ్ళం కదా, మర్చులం కదా. ఆ అమృతం ఎలా కలుగుతుంది? మృతం లేని ఆ మోక్షం ఎలా వస్తుంది అంటే మన పరమార్థ స్వరూపము ఏదైతే ఉన్నదో
మన యొక్క పరమార్థ స్వరూపం అంటే నిజమైన స్వరూపం. దేహము అని అనుకున్నాము. దేహము కానీ, ఇంద్రియాలు కానీ, అంతఃకరణాలు కానీ, నేను కానీ తానైన స్వరూపము, దాని యొక్క పరమార్థ స్వరూపము అమృతమై ఉన్నది. అమృతమై ఉన్నది. అయినా అజ్ఞానం వలన మనం ఇప్పుడు మర్చులమై ఉన్నాము. నేను అని దేహేంద్రియాదులతో ఇట్టివాడిని అనుకుని మర్చులమై ఉన్నాము. దేహేంద్రియాదులతో ఇట్టివాడిని అని అనుకుని మర్చులమై ఉన్నాము. కాబట్టి అలాంటి దేహేంద్రియాదులతో కూడుకున్న నేను ఇట్టివాడిని తొలగించుకొని నేను నిజమైన చైతన్య స్వరూపమైన తానే ఉన్నది, అది అమృత స్వరూపము. అది అమృత జ్ఞానం వల్ల లభిస్తుంది. అందులో జ్ఞానం వల్ల కలిగే ఫలము కొత్తగా పుట్టేది కాదు. ఇలా వింటూ 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 ఎప్పుడో మోక్షం కలుగుతుందని కాదు. మనము మోక్షం సిద్ధమై ఉన్నది. తెలుసుకున్న సమకాలంలో మోక్ష స్వరూపము తెలుస్తుంది అంతే. అక్కడ అమృత స్వరూపము తెలుస్తుంది. తెలుసుకోవడం వల్ల ఏ ఉపయోగము? అమృతులమైపోతాము. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటే అమృతులం అవుతాము. లేనిది ఉన్నట్టుగా తెలుసుకే మృతులం అవుతాము. దూరంగా పాము కనిపించి పాము 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 అని భ్రాంతి కలిగితే ఆ పాము బురుసు కొడుతున్నట్టుగా, తోకాడిస్తున్నట్టుగా, ఆడుతున్నట్టుగా కనిపించింది అనుకోండి, వీక్నెస్ ఉన్న మనస్సు ఏదైతే ఉందో అది వెంటనే హార్ట్ అటాక్ వచ్చి వస్తుంది. ఇంకొకడు వచ్చి ఒక టార్చ్ లైట్ వాడు వచ్చి అది పాము కాదురా తాడే అని చెప్పేలోపు వాడు చస్తాడు. ఇంకోటి పాము పాము అనుకుంటే వాడు అదృష్టవశాత్తు ఇంకో టార్చ్ లైట్ కన్నా తాడే అని తెలిసినప్పుడు వాడు బతుకుతాడు. అందువల్ల పాము అనుకొని ఏ రకంగా చచ్చాడో అలాగే తను కాని దేహేంద్రియాదులు తాననుకొని ఆ భ్రాంతితో మర్చులవుతారు, చస్తూ పుడుతూ ఉంటారు. ఎవరైతే ఉన్నది ఆ యొక్క టార్చ్ లైట్ వేసినట్టుగా గురుబోధ చేత నేను ఇట్టివాడని దేహేంద్రియాదుల యొక్క స్వరూపాన్ని వదిలిపెట్టి తన నిజమైన ఆత్మస్వరూపము అమృత స్వరూపము తెలుసుకున్నవాడు ఎప్పుడూ అమృతుడై ఉంటాడు అనే విషయాన్ని తెలియచేయడానికే ఈ జ్ఞానం చాలా అత్యవసరమైనది. అందువల్ల ఇంకా ఏవైనా ఈ జ్ఞానముకి సాటి రావు. పుట్టాము అంటే కోరికలు తప్పవు. కోరికలు ఉన్నాయి అంటే దానికి కోరికలు ఉన్నాయి అంటే దానికి ఆగడం అంటే తెలియదు. కోరికల వలంలో ఉన్నామంటే బ్రతకాలని అనుకుంటూ ఉంటాము. బ్రతికిన తర్వాత చావుకు రాకూడదు అనుకుంటాము. చచ్చిన తర్వాత మళ్ళా మరణము తప్పదని శాస్త్రం చెబుతుంది. ఎందువల్ల కోరికలు వాసనారూపకంగా ఉంటాయి కాబట్టి. అందువల్ల ఎప్పుడైతే అమృత స్వరూపమైన మన తత్వాన్ని తెలుసుకున్నామో, పరమార్థ తత్వాన్ని తెలుసుకున్నామో అమృతులమైపోతాము. మళ్ళా మరణం అనేది ఉండదు అని చెప్పాడు. అందువల్ల ఈ యొక్క జ్ఞానం అంత గొప్పది. అలాంటి జ్ఞేయాన్ని ఎవడైతే గుర్తిస్తాడో అమృతత్వాన్ని పొందుతాడు, మరలా జన్మించడు. అలాంటి జ్ఞేయం ఎలాంటిది? ఆ బ్రహ్మం యొక్క జ్ఞేయం ఎలాంటిది అంటే అనాదిమత్ ఆదిహి అస్య అస్తి ఇతి అనాదిమత్ నా ఆదిమతు అనాదిమతు. అనాదిమతు చాలా చక్కగా వినండి. శ్రీకృష్ణ జన్మాష్టమి అద్భుతమైన భాష్యం. అనాదిమతు. అనాదిమత్తు అంటే ఆదిహి అస్య అస్తి ఇది ఆదిమత్తు నా ఆదిమత్తు అనాదిమత్తు. అనాదిమత్తు అంటే ఆదిమత్తు అంటే ఆది గలది అని. అనాదిమత్తు అంటే ఆదిహి అస్య అస్తి ఇది ఆదిమత్తు. ఆది మత్తు అంటే ఇక్కడ ఆది గలది అని అర్థం. ఆదిమత్తు అంటే ఆది గలది. ఆది కానిది నా ఆదిమత్తు. ఆది కానిది ఏదైతే ఉన్నదో అది అనాదిమత్తు. అంటే ఆది లేనిది ఏదైతే ఉన్నదో అది అనాదిమత్తు. దేనికి ఆది ఉన్నది? ఇది అనాదిమత్తు అని చెప్పాడు. ఆ జ్ఞేయమైన అని చెప్పబోయే బ్రహ్మము అనాదిమత్తు అని చెప్పాడు. అంటే ఆది లేనిది, ఆది లేదు కాబట్టి అనాది. మరి దేనికి ఆది ఉన్నది? అజ్ఞానము ఏ రకంగా ఉన్నదో అది ఆది ఉన్నది. అజ్ఞానములే ముందు ఉండి తర్వాత లేకపోయేది కాదు అని అర్థం. అజ్ఞానం ముందు ఉంటుంది, జ్ఞానం కలిగిన తర్వాత అజ్ఞానం పోతుంది. జ్ఞానం కలిగిన తర్వాత అజ్ఞానం పోతుంది. అందులో అజ్ఞానము అనాదిమతి కాదు, జ్ఞానము అనాదిమతు.
అజ్ఞానం వలె ముందు ఉండి తర్వాత లేకపోవడం కాదు, అందువల్ల ఆది లేనిది, అందువల్ల అనాదిమతు అని చెప్పాడు. ఏమిటి కింతతు? అదేమిటి? అనాదిమతు, ఆది లేనిది, అనాది, అనాదిమతు, అనాది అయి ఉన్నది. కింతతు అదేమిటి? పరం నిరతిశయం బ్రహ్మ, పరమైన నిరతిశయమైన బ్రహ్మము అనాదిమతు. అలాంటి అనాదిమతు బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది జ్ఞేయమితి ప్రకృతం. ఆ బ్రహ్మాన్ని జ్ఞేయమని చెప్పడానికి ప్రారంభించి ఉన్నది, జ్ఞేయమని చెప్పడానికి ప్రారంభించమై ఉన్నది. జ్ఞేయం అంటే ఏమిటి? దాన్ని తెలుసుకో అని, జ్ఞాతవ్యం, తెలుసుకో అని చెప్పడానికి ప్రారంభమై ఉన్నది, ప్రారంభమై ఉన్నది. అందువల్ల జ్ఞేయతత్వానికి ఆదియే లేదు. జ్ఞేయతత్వము అంటే ఏది తెలుసుకోవాలని అనుకుంటున్నామో ఆ తెలుసుకునే స్వరూపమైన బ్రహ్మము, ఆ జ్ఞేయము, దానికి ఆది లేనిది. ఆది అంటే ఆది అంటే ఇక్కడ ముందు, ముందు అనేది లేనిది. ఏది ముందో అది తర్వాత ఉండనిది. ఏది ముందు? అజ్ఞానము ముందైతే తర్వాత అది లేకుండా పోతుంది. ఇది అనాదిమతు, ఆది అంతము లేని అనాది, ఆది అంతము లేని అనాది. అలాంటి ఆదియే లేనిది అనాది. అందుకే ఇట్టి కాలంలో ఇది ఇలాంటి కాలంలో ఇది పుట్టింది అని కానీ, ఇంతకాలం పూర్వము అది లేదని కానీ చెప్పడానికి సత్యము కానిది. ఈ కాలంలో పుట్టిందని కానీ ఇంకొక కాలంలో ఉండదని కానీ చెప్పడానికి సత్యము కానిది. మనము మన గురించి తెలుసు, మన పూర్వీకులో అది మనకు తెలుసు. మన పూర్వీకులు మనము పుట్టడానికి కారణమైన మన గోత్రీకులు వంశ అంకురం ఏదైతుందో ఋషులో, దాని గురించి తెలుసు. ఋషులు పుట్టడానికి, మన పూర్వీకులు పుట్టడానికి, మనం పుట్టడానికి అందరికీ ఆశ్రయాన్ని ఇస్తున్న ఈ జగత్తో దీని గురించి తెలియదు. ఇది ఆదిమతే, ఇది ఆదిమతే. ఇందువల్ల పురాణాలు చూస్తూ ఉంటే ప్రళయంలో, ప్రళయకాలంలో ఇది బీజరూపకంగా అయిపోతుంది, సృష్టికాలంలో మళ్ళా అదే వ్యక్తమవుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. మన భౌతికవాదులు చూసి అడుగుతూ చెప్తూ ఉంటే వాళ్ళు కూడా ఇది ఎప్పటికైనా నాశనం తప్పదని వాళ్ళు చెప్తున్నారు. పోనీ సూర్యుడు చాలా గొప్ప దేవుడు, అతను గొప్పవాడు అని అనుకుంటే భౌతికవాదులు సూర్యుడు కూడా ఎప్పుడైనా ఆ యొక్క చల్లారి ఆయన నశించిపోతాడని చెప్తుంది. భౌతికవాదులు చెప్తున్నారు, పురాణవాదులు చెప్తున్నారు, అందరూ ఈ జగత్తు నాశనం అవుతుందని. మన ఋషులు, పూర్వీకులు, మనమే కాదు, వీళ్ళందరికీ ఆశ్రయిస్తున్న జగత్తు కూడా సర్వనాశనం అయిపోతుంది. మన అనుభవంలో కూడా ఉంది ఎలా నాశనం చెందుతుందో అని. నిద్రపోయామనుకోండి జగత్ అనేదే తోచదు, మెలుకున్నాం అనుకోండి జగత్తు దిగాలమని కనిపిస్తుంది. అలా జగత్తు కనిపించడానికి మన మెలకువ కారణం, జగత్తు లేకుండా పోవడానికి మన నిద్ర కారణం. అంటే జగత్తు బీజరూపకంగా సమస్తము ఆ పరమాత్మ యొక్క హృదయంలో బీజరూపకంగా ఉంటుంది అనడానికి మనం సుషుప్తే కారణం, నిద్రే కారణం. ఉదాహరణ, మళ్ళా జగత్తు మళ్ళా సృష్టిక్రమం ప్రారంభమవుతుందనడానికి మన నిద్ర నుంచి బయటికి రావడమే కారణం. అందువల్ల దీనికి ఆది ఉంది, ఆదిమతిది. కానీ బ్రహ్మము ఇలాగా ఒక్క కాలంలో వచ్చి ప్రళయకాలంలో నశించేది కాదు, మళ్ళీ సృష్టి కాలంలో వచ్చేది కాదు. అందువల్ల ఇది ఇంతకాలానికి పూర్వం లేనిది, ఇంతకాలం తర్వాత వచ్చిందని చెప్పడానికి అసత్యం. మన అందరి ఆత్మయి ఉన్న ఈ యొక్క బ్రహ్మము అనాది అయి ఉన్నది, అందువల్ల అనాదిమతు. అందువల్ల ఎందుకంటే కాలంలో కూడా, కాలం కూడా దానికి విషయమై ఉన్నది. ఆ బ్రహ్మమునకు కాలము కూడా విషయమై ఉన్నది. కాలములో బ్రహ్మము లేదు, బ్రహ్మములో కాలం ఉన్నది. కాలము కూడా దానికి విషయమై ఉన్నది. కాలం కూడా దాని యందు పుట్టి, దాని యందు నిలిచి, దాని యందు అణిగిపోతున్నది. ఏ కాలమైతే మనకు కనిపిస్తున్నదో ఆ కాలం దాని యందే పుట్టి, దాని యందే నిలిచి, దాని యందే అణిగిపోతున్నది. కాలాన్ని ఆశ్రయించి వస్తువులు ఉన్నాయి.
వస్తువులంటే సర్వభావాలు. సర్వభావాలంటే నానాత్మకముతో కూడుకున్న ప్రపంచమంతా కాలాన్ని ఆశ్రయించి ఉంది. కాలాన్ని ఆశ్రయించిన ప్రపంచము కాలంలో పుట్టి కాలంలో నిలిచి కాలంలో అణిగిపోతుంది. కాలము బ్రహ్మం యందు పుట్టి బ్రహ్మం యందు నిలిచి బ్రహ్మం యందే అణిగిపోతుంది. అందువల్ల కాలానికి అతీతమైనది ఏదైతే ఉన్నదో అది కల్పన అని చెప్పడానికి సరికాదు. కాలానికి అతీతమైన వస్తువు ఏదైతే ఉన్నదో అది కల్పన అని చెప్పడానికి సరికాదు. ఎందుకంటే కాలంలో పుట్టిన దాన్ని కల్పన అని చెప్పగలం. ఒక కాలంలో ఉంటుంది, ఇంకో కాలంలో నిలుస్తుంది, మరో కాలంలో నశించిపోతుంది. కాలానికి లొంగి ఉంటుంది కాబట్టి అది కల్పన అనొచ్చు, లేకపోతే నిజం అనొచ్చు, లేకపోతే అబద్ధం అనొచ్చు, ఏదైనా చెప్పచ్చు. కాలానికి అతీతంగా ఉన్న వస్తువు ఏదైతే ఉన్నదో అది కల్పన అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే కల్పితమైనది ఏదైనా ఉండాలి అంటే ఏదో ఒక దేశంలో ఒక కాలంలో కల్పితం కావాలి. కల్పితానికి కూడా ఒక దేశం ఒక కాలం ఉండాలి. అందులో ఒక కాలంలో కల్పితమైనది కాదు బ్రహ్మము. అయితే బ్రహ్మం ఎక్కడ తెలియబడుతుంది, ఎలా తెలియబడుతుంది తర్వాత చెప్దాం. ఈ అనాదిమత్తు దాని గురించి శంకరాచార్యుల వారు ఇంకా దాని గురించి చెప్పబోతున్నారు. ఆచార్యులు భగవత్పాదుల కంటా ముందున్న వాళ్ళు, భగవత్పాదులు ఎవరైతే ఉన్నారో 2000 సంవత్సరాల క్రితం ఈ గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి భాష్యం రాశారు, ప్రస్థానత్రయ భాష్యం రాశారు అని చెప్తారు. అందులో ఆచార్యుల కంటా ముందు గీతకి ఎవరైతే వ్యాఖ్యానం చేశారో ఈ భగవద్గీతకి, వాళ్ళు ఈ రకంగా ఆ రోజుల్లో రాశారంట. భగవద్గీతకి శంకరాచార్యుల వారి కంటా ముందు తరం వాళ్ళు ఎవరైతే వ్యాఖ్యానం చేశారో వాళ్ళు ఈ అనాదిమత్తు అనే దానికి తప్పుడు వ్యాఖ్యానం చేశారట. అదే శంకరాచార్యులు చెప్పబోతున్నారు. ఏ రకంగా అంటే అత్ర కేచిత్ అనాది మత్పరం ఇది పదం చిందంతి. ఇక్కడ కొంతమంది అప్పుడు నాకంటా పూర్వీకులు అంతే కదా, కొంతమంది పూర్వీకులు అనాది మత్పరం ఇది పదం చిందంతి. అనాది మత్పరం అని పదాన్ని చిందంతి ఛేదన చేశారట. ఇక శంకరాచార్యులు ఏం చెప్పారు, అనాది మత్ పరం బ్రహ్మ అని విడదీశారు. పరం అంటే నిరతిశయం బ్రహ్మ, పరం బ్రహ్మ. కానీ కొంతమంది ఏం చేశారు, అనాదికి అనాదిమత్ అని శంకరాచార్యులు చూపించారు, పరం బ్రహ్మ అని చూపించారు. వీళ్ళేం చేశారు, ముందు ఉన్న నాకంటా ముందున్న వ్యాఖ్యానకారులు అనాదిమత్ పరం అని చూపించారు. అనాదిమత్ పరం, అనాది మత్పరం అని చూపించారు. మత్ అనేది పరం వైపు పంపించారు. శంకరాచార్యులు వారు అనాది మత్ అని చెప్పారు. ఈ మత్తు తీసుకెళ్ళి పరం వైపు పెట్టి మత్పరం అని అన్నారు. ఇలాగా ఛేదన చేశారు. శంకరాచార్యులు వారు చెప్తున్నారు ఎంత కష్టం పడి ఆ భాష్యవాక్యాన్ని పెట్టారో ఒకసారి చూపించారు అన్నమాట. అనాది మత్పరమితి చిందంతి, పదం చిందంతి, పదాన్ని ఛేదన చేస్తారు. బహువ్రీహిణ ఉక్తే అర్థే మత్తప్పు అనర్ధక్యం అనిష్టం స్యాతితి. ఇది బహువ్రీహి సమాసం. అనాది మత్ అనేది ఏదైతే ఉన్నదో ఇది బహువ్రీహి చెప్పబడిన అర్థాన్నే బహువ్రీహి సమాసము చేత చెప్పబడి ఉన్న అర్థాన్ని మతుప్పు, మత్ అని ఉంది కదా, మతుప్పు అనేది మత్తు ప్రత్యయం చెబితే అది నిరర్థకం అవుతుంది. మత్ ప్రత్యయం చెబితే మతుప్పు అనేది నిరర్థకం అవుతుంది. పరం అనే చోట మత్తు చేరిస్తే మత్తుకి అర్థం ఉండదు. అనాది పక్కని మత్తు చేరిస్తే అనాది మత్తుకి అర్థం ఉంటుంది. అనాది మత్తు అంటే ఆది లేనివాడు. అనాదిని వదిలేసనుకోండి అర్థం అనాది అంటే అనాది, ఆది లేనిది అయిపోతుంది. అనాది మత్ ఆది లేనివాడు. అనాది మత్తు పెడితే సరిపోతుంది. పరానికి మత్తు ముందు పెట్టామనుకోండి పరము అనర్థకం అయిపోతుంది, అర్థం లేకుండా మత్తు అనర్థకం అయిపోతుంది, అర్థం లేకుండా అయిపోతుంది. మత్తు అనే పదానికి కూడా అర్థం చెప్పాలి కాబట్టి ఆ మత్తుప్పు ప్రత్యయం ఏదైతే ఉన్నదో అది అనాదికి చేర్చాలి. అది అనాది మత్ అవుతుంది అని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అర్థమైందా? అనర్థకం అవుతుంది. పదం అనర్థక్యం అవ్వకూడదు, అర్థవంతంగా ఉండాలి. ఆ పరానికి మత్తు పెడితే అనర్థక్యం అవుతుంది, అర్థం లేకుండా పోతుంది.
అందులో అనాది మత్ అని పెడితేనే అర్థం అవుతుంది అని చెప్తున్నారు. అందువల్ల కొందరు ఈ రకంగా అనాది మత్పరం అని పదవిభాగం చేస్తారు, అది సది కాదని ఆయన అభిప్రాయాన్ని ఈ రకంగా చూపించారు. అందువల్ల అనాది మత్పరం అని పదవిభాగం చేస్తే మత్ ప్రత్యయం ఏదైతే ఉన్నదో అది వ్యర్థమైపోతుంది అని చెప్తున్నారు. చెప్పి అందువల్ల ఇక్కడ ఎలా తీసుకోవాలంటే నా ఆదిహి యస్య తత్ అని బహువ్రీహి వల్లనే అది ఆదిరహితమని అర్థం చేస్తుంటే అనాదిమత్ అని చెప్పాలే కానీ అనాది అని మాత్రం వదిలిపెట్టకూడదు అని అర్థమైందా. చెబుతూ శంకరాచార్యుల వారు ఇంకా గొప్ప విషయం ఏం చెప్తుందంటే అర్థ విశేషం చ దర్శయంతి. ఈ వాళ్ళు ఇంకా ఏం చెప్తారంటే ఆ పూర్వీకులు నాకంటా పూర్వీకులు రచించి భాష్యానికి దీనికి వ్యాఖ్యానం చేసిన వాళ్ళు ఇంకా ఏం చెప్తారంటే ఈ పదచ్ఛేదం చేయడానికి ముందు గొప్ప అర్థం కలిగిందని వారు చెప్తారు. అర్థ విశేషం చ దర్శయంతి, గొప్ప అర్థం ఉందని దానికి చెప్తారు. ఏమంటే వాళ్ళు చెప్తారు, అర్థం చేసుకోండి, ఒక్క మత్ అనే పదము ఇటు చేరిస్తే ఎంత అర్థం మారుతుందో మీకు తెలుస్తుంది. అందుకనే ఈ యొక్క గ్రాంథికం వినాలి. ఈ మత్ అనే పదం పరానికి చేరిస్తే ఏమవుతుంది అంటారంటే వాళ్ళు అహం వాసుదేవాఖ్య పరాశక్తి యస్య తత్ మత్పరం ఇది. అహం వాడు చెప్తున్నది ఆయనకంటే పూర్వీకులు. ఆ మత్పరం అని చెబితే దానివల్ల అర్థం ఏమొస్తుందంటే గొప్ప అర్థం వస్తుంది. ఏమర్థం వస్తుందంటే అహం నేను వాసుదేవాఖ్య వాసుదేవుడు అని పేరు గల పరాశక్తి అంటే సృష్టి స్థితి లయాలతో కూడుకున్న ఆ శక్తి. అలాంటి నేను వాసుదేవుడని పేరు గల సృష్టి స్థితి లయాలనే శక్తితో కూడుకున్న పరాశక్తి అనేది దేనికి గలదో అది మత్పరం అని వాళ్ళు చెప్తారు. అది మత్పరం అని ఆ పదాన్ని వాళ్ళు అలా చెప్తున్నారు. నేను వాసుదేవుడని పేరు గలవాడిని ఎవడైతే ఉన్నానో అలాంటి వాసుదేవుడైన పేరు గలవాడిని ఎవరనుకున్నారు? సృష్టి స్థితి లయాలతో కూడుకున్న. ఎంత దీని తర్వాత అద్భుతమైన మాట వస్తుంది. అందుకే నేను చెప్పిందే చెప్తున్నా. మత్పరం అని ఎందుకు పెడుతున్నామంటే నేను వాసుదేవుడు అని పేరు గల పరాశక్తి అంటే సృష్టి స్థితి లయ అనే శక్తితో కూడుకుని ఏదైతే ఉన్నదో అది మత్పరం అని పదాన్ని చెబుతున్నారు. ఇలా బ్రహ్మాన్ని అనాదిగాను మత్పరంగాను ఉన్నదని వారి ఆశయం. అదేనా, బ్రహ్మ అనాదిగా ఉన్నది, మత్పరంగా ఉన్నది. మత్పరంగా ఎలాగ ఉన్నది? నేను వాసుదేవుడైన నేను నా యందు సృష్టి స్థితి లయాలు కలుగుతున్నాయని వాళ్ళు చెప్తారు. వాళ్ళు వేదాంతులే. అర్థంగా వాసుదేవుడైన నాయందు, నేను వాసుదేవుడని పేరు గల నాయందు సృష్టి స్థితి భంగమును 3 నా యందు కలుగుతున్నాయి అని అర్థాన్ని ఇక్కడ చెప్తారు. అవ్వచ్చు, వేదాంతులు చెప్తారు. కానీ ఈ శ్లోకం దగ్గర అది కుదరదు. ఎందువల్లంటే సత్యమేవం పునరక్తం స్యాత్ అర్థ చే. ఇక్కడ సత్యమే, నిజమే, ఇలా చేసినా అర్థం పొందినట్లు ఉన్నా పునరుక్తి దోషం లేకుండా పోయేది. పునరుక్తి దోషం లేకుండా ఉండేది. ఎందుకంటే ఇలా మీరు అర్థం చెప్తే అలా పొందినట్లు ఉన్నా అది అర్థము ఇక్కడ పునరుక్తి లేకుండా పోయేది. కానీ అర్థమవుతుందా? కానీ చేత్ అర్ధ చేత్ సంభవతి నత అర్ధ సంభవతి. అయితే అర్థం అక్కడ పొందబడటలేదు అని అర్థం. ఇక్కడ మీరు చెప్పింది నిజమే, అది మీరు చెప్పిన అర్థం పొందింపబడి ఉంటే ఈ శ్లోకానికి మీ అర్థం పొందింపబడి ఉంటే సరిపోయేది, బాగానే ఉంది. వాసుదేవుడు అని పేరు గల నా యందు సృష్టి స్థితి భంగములు నా యందే కలుగుతున్నవి అని మీరు చెప్పింది చాలా బాగుంది.
అది పునరుక్తి ఉండకూడదు, ఆ దోషం ఉండకూడదు. మీరు చెప్పే అర్థమైతే ఏదైతే ఉందో ఈ శ్లోకానికి పొందింపబడటం లేదు. శంకరాచార్యులు అంటున్నారు ఈ శ్లోకానికి మీరు చెప్పిన అర్థం పొందింపబట్టలేదు. ఎందువల్ల? బ్రహ్మణః సర్వ విశేష ప్రతిషేధేన ఏవా విజిజ్ఞాపయషియత్వతత్వాత్ న సత్ తత్ న అసదుచ్యతే ఇతి. ఎందువల్లంటే బ్రహ్మముకి ఎటువంటి విశేషము లేదని ఈ శ్లోకం చెప్తున్నది. ఈ శ్లోకము బ్రహ్మమునికి ఎటువంటి విశేషము లేదని ఈ శ్లోకం చెప్తున్నది. ఆ చెప్పడం చేత దానిని చెయ్యాలని అది సత్తు కాదు అసత్తు కాదని చెప్పింది చివరిలో ఈ శ్లోకం. చెప్పింది కదా ఈ శ్లోకం ఏమని? జ్ఞేయం యతత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. అది సత్తు కాదు అసత్తు కాదు అన్నప్పుడు వాసుదేవుడైన నాయందు సృష్టి స్థితి భంగములు కలుగుతున్నాయని ఎలా అర్థం చెప్తావు? శ్లోకంకి అలా లేదే. శ్లోకంలో చివరిని ఏం చెప్పాడు? పంక్తి చివరి పంక్తిలో అది సత్తు కాదు అసత్తు కాదు అన్నాడు. సత్తు కాదు అసత్తు కాదంటే ఏదైతే సత్తుగా కనిపిస్తుందో అది ప్రపంచము అది కాదు, అలాగే లేనిదా అసత్తు కాదు. అంటే సృష్టి స్థితి భంగములు గురించి అక్కడ కుదరదు కదా, ఆ వ్యాఖ్యానం చేస్తే సృష్టి స్థితి భంగములు కుదరదు కదా. అందువల్ల పొందికగా లేదు. మీరు చెప్పే వ్యాఖ్యానము పొందికగా లేదు. అందులో సత్తు కాదు అంటే ఇక్కడ ఏంటి? పుట్టుక లేనిది అని అర్థం. సత్తు కాదు అంటే పుట్టుక కలది కాదు అని అర్థం. అసత్తు కాదంటే పుట్టడం చేత నశించేది కాదు అని చెప్పడం. సత్తు కాదు అంటే పుట్టుక లేనిది, పుట్టుక కాదు. అసత్తు కాదు అంటే నశించేది కూడా కాదు అన్నప్పుడు ఏమిటి? సృష్టి స్థితి భంగములు ఎలా చెప్తావు? అక్కడ మత్పరం అని తీసుకొని మత్పరానికి ఆ రకంగా తీసుకునే అర్థం ఈ రకంగా చెబితే ఇంకొక దగ్గర అయితే కుదురుతుంది. ఈ శ్లోక పంక్తిలో సత్తు నా అసత్తు ఉచ్యతే, సత్తు కాదు అసత్తు కాదన్నాడు. సత్తు అనే పుట్టుక లేనిది, అసత్తు అనే నాశనము లేనిది అని చివరిలో చెప్పాడు. అందులో సృష్టి స్థితి భంగములనే వ్యాఖ్యానం కుదరదు, అనాదిమత్తనే తీసుకోవాలి, అంతేగాని మత్పరమని తీసుకోకూడదు. అనాదిమత్ అంటే అనాదిమత్ అంటే అదేమిటి? నిరతసమైన పరంబ్రహ్మ అని తీసుకోవాలి. అనాదిమత్ అంటే ఆది లేనిది అని తీసుకోవాలి. అందులో సత్తు అంటే పుట్టుక లేనిది, అసత్ అంటే నాశనము లేనిది, ఈ రెండిటికీ విలక్షణమైనది ఆ బ్రహ్మము, ఆ పరంబ్రహ్మ అని అర్థం తీసుకోవాలి. ఆ రెండిటికీ విలక్షణమైనది అని ఆ అర్థాన్ని తీసుకోవాలి. కానీ సృష్టి స్థితి భంగములు ఎవరి యందు కలుగుతున్నవో అని పదం బాగానే ఉంది, ఇక్కడ కుదరదు అని చెప్తున్నాడు శంకరాచార్యులు. క్షరాపు అంటే వేడిగా